గత 2 రోజుల ముందు కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు ఒక వేదికగా మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆ అనుచిత వ్యాఖ్యలకు స్పందిస్తూ మా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిఎస్ మక్బూల్ అన్న గారు ఖండన ఇవ్వడం జరిగింది నిన్నటి రోజున. ఆ ఖండనకు బదులుగా ఈరోజు తాజా మాజీ కౌన్సిలర్ అయినటువంటి జిలానన్న గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అందులో మొదటి విషయం ఏమిటంటే, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గారు ఏదో మాట్లాడారు, మోజన్ కోట్ డ్రెస్సు ఏది అర్థం కాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. జిలానన్న గారికి ఒక విషయం తెలియజేస్తున్నా. మక్బూల్ గన్న గారు ప్రెస్ మీట్లో అనేక విషయాలను ప్రస్తావిస్తూ ఏదైతే కదిరి పట్టణంలో మౌజన్ కాలనీ ఏర్పాటు చేశారో ఆ మౌజన్ కాలనీ ఏర్పాటు చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పడం జరిగింది. ఇది అన్న నీకు అర్థం కాకపోతే ఇప్పుడైనా అర్థమవుతుందని చెప్పేసి ఈ పత్రికా సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఏమీ చేయలేదు, ఒకవేళ చేసి ఉంటే చెప్పండి అని చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు చేసినంత ఈ రాష్ట్రంలో ఏ పార్టీ చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా జిలానన్న గారికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ముస్లింల సంక్షేమం అన్నా మొట్టమొదటగా గుర్తొచ్చేది వైఎస్ఆర్ కుటుంబం. ఎందుకంటే 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. చాలామంది దీన్ని ఇంకొక రకంగా చెప్తారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా అని. ఆ రోజుల్లో ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ముస్లింల కోసం 4% రిజర్వేషన్ అమలు అయ్యిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ముస్లిం పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగాలలో అత్యున్నత పదవుల్లో ఉన్నారు అంటే దానికి కారణం ఆ రోజు మహానేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కల్పించిన 4% రిజర్వేషన్ యొక్క పుణ్యమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దివంగత నేత తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 4 అడుగులు ముందుకేసి ఈ రాష్ట్రంలో ముస్లింలకు ఏదైతే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉన్నాదో అదేవిధంగా ముస్లిం సబ్ ప్లాన్ అనేది ఏర్పాటు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు షేక్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, నూర్ బాషా దూదేకుల కార్పొరేషన్ అని చెప్పేసి ఇంకొక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ముస్లింలలో సంచార జాతులైనటువంటి సంచార జాతుల కార్పొరేషన్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించి ముస్లింలను ఆర్థికంగా ఎదగడానికి కారణమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా హజ్ యాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్ర విభజన తర్వాత హజ్ యాత్రకు ముస్లిం సోదరులు బయలుదేరాలంటే హజ్ యాత్ర హైదరాబాద్ నుంచి చేసే పరిస్థితి. హైదరాబాద్ నుంచి కాకుండా విభజన రాష్ట్రంలో
విజయవాడ నుంచి హజ్ యాత్రకు ఏర్పాట్లు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు బయలుదేరాలంటే హైదరాబాదు విజయవాడకు దాదాపు 80,000 రూపాయలు టికెట్ ధరలు అధికంగా ఉన్న ఆ టికెట్ ధరలను ప్రభుత్వమే దాదాపు 14 కోట్ల రూపాయలు ప్రతి ఏటా రిలీజ్ చేసి విజయవాడ నుంచి హజ్ యాత్రకు ఏర్పాట్లు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గతంలో వక్ఫ్ బోర్డ్ ఆస్తులు దాదాపు 32,000 ఎకరాలు అన్యాక్రాంతమైతే ఆ 32,000 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో కర్నూలు వేదికగా ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి వక్ఫ్ బోర్డ్ ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా కాపాడిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముందు ఏ ప్రభుత్వం అయితే ఉన్నదో ఆ ప్రభుత్వం మౌజన్లకు 3,000, ఇమాంలకు 5,000 ఇస్తే ఈ గౌరవ వేతనం వాళ్ళ కుటుంబాలకు సరిపోదు అని చెప్పేసి ఇమాంలకు 10,000, మౌజన్లకు 5,000 పెంచిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పేద ముస్లిం ఆడపిల్లల ఇళ్లల్లో పెళ్లిళ్లకు 50,000 రూపాయలు మాత్రమే కేటాయిస్తే 50,000 ఏ మూలకు సరిపోదు. ఆ పేద కుటుంబాలకు అన్నగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి అని చెప్పేసి అనుకొని దుల్హన్ పథకానికి 50,000 నుంచి 1,00,000 రూపాయలు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ముస్లింలకు సప్లాన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఆ సప్లాన్కి దాదాపు 23,343 కోట్ల రూపాయలు నిధులను కేటాయించి ఈ రాష్ట్రంలోని ముస్లింలు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర కానీ విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర కానీ ఒకసారి గమనిస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా 4 ఎమ్మెల్యేలను 4 ఎమ్మెల్సీలను మైనార్టీ ముస్లింలను చట్టసభలకు పంపించిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా ముస్లిం వ్యక్తిని కూర్చోబెట్టిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాందే అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి జిల్లానన్నా, మీకు తెలియదేమో తెలుసుకోండి. ఈ రాష్ట్రంలో మరొకసారి చెప్తున్నా, ముస్లింలు అభ్యున్నతి అంటే, ముస్లింల సంక్షేమం అంటే ముందుగా గుర్తుకొచ్చేది వైఎస్ఆర్ గారి కుటుంబమే అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా జిలానన్న కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది మక్బూలన్న గారి గురించి. నువ్వు విమర్శించే స్థాయి నీకే అని, ఇంకోటి ఏదో నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర ప్రజాబలం ఉంది అని చెప్పేసి ఇంకొక మాట మాట్లాడడం జరిగింది. జిలానన్నకి పత్రికా సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే మక్బూలన్న గారికి వచ్చిన ఓట్లు దాదాపు 90,000 పైచిలకు ఓట్లు. 90,000 పైచిలకు ఓట్లు మక్బూలన్నకు వేశారు అంటే దాని అర్థమేమని, మాకు నాయకుడిగా మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నీకు ఇస్తున్నాము అని చెప్పేసే కదా. అతను ప్రశ్నించగా నువ్వు నేను ప్రశ్నించాలనా? కౌన్సిలర్ స్థాయి వ్యక్తికి 1,500 నుండి 2,000 ఓట్లు ఉంటాయి.
నీ స్థాయి నా స్థాయి అంతే జిలానన్న. కానీ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి 90,000 పైచులకు ఓట్లు వచ్చాయి అంటే కందికుంట ప్రసాద్ గారికి పాలించమని 4,000 ఓట్లు ఎక్కువ ఇచ్చి అతనికి ఇచ్చారు అధికారము. పాలన సరిగ్గా లేకపోతే ప్రశ్నించే హక్కు మక్బూల్ అన్న